ఆంటీ, భోజనాలు రెడీ అయ్యాయి, రండి భోంచేద్దాం. రండి భోంచెద్దురు గాని. రండి అత్తయ్య. అవును, చరణ్ ఏడి? ఈవిడి గారు చేసిన పనికి చరణ్ అవమానపడ్డాడు కదా, ఆ బాధతోనే భోజనానికి రాలేదనుకుంటా ఆంటీ. అవును, పెళ్ళం మాట వినదు అంటే ఏ మొగుడికైనా అవమానంగానే ఉంటుంది. సుమా, మధ్యాహ్నం నుంచి పుట్టెడు పని చేసి వచ్చింది. అన్నీ చేసినా ఇంకా దాన్ని ఎందుకే ఆడిపోసుకుంటారు? అదేదో నేరం ఘోరం చేసినట్టుగా పనిష్మెంట్ ఇచ్చావు కదా, పడుతుంది కదా, ఇంకా ఎందుకు సాధిస్తున్నారు? ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. నన్నంటారేంటి? వాణ్ణి నేను భోజనాన్ని పిలుస్తాను. మావిక గారు, నేనే ఆయన్ని భోజనానికి తీసుకొస్తాను. ఈవిడి గారు వెళ్ళిపోయి వచ్చేమంటే చరణ్ వచ్చేస్తాడా? చచ్చినా రాడు. నువ్వు నేను పిలిచిన వస్తాడేమో గాని అది పిలిస్తే మాత్రం అస్సలు రాడు. వదిన పిలిస్తే రాలేదు కానీ వండి పెడితే తినడానికి మాత్రం బాగా వస్తారు. ఏమండి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ అమ్మగారు ఇచ్చిన పనిష్మెంట్ పూర్తయిపోయింది. మిమ్మల్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను. నాకేం అవసరం లేదు. అలా అనకండి. అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. మీకోసం మీ నాన్నగారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. రండి. ఇంత చేసినా మీకు నా మీద కోపం పోలేదా? అసలు నీ మీద నాకు కోపం కలిగేలా చేసింది ఎవరు? నువ్వు కదా. నేను పార్టీలో లేకపోతే మీరింతలా హర్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను లావుగా ఉంటాను కదా. చుట్టాలందరి ముందు వాళ్ళని పరిచయం చేయాలంటే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను అలాగే ఆలోచించాను. అవతల వాళ్ళ ప్రాణాలు ముఖ్యమని వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అవమానించాలని కాదండి. నువ్వు చెప్పే మాటలు కన్విన్సింగ్ గానే ఉంటాయి, కానీ నీ మాటలకు నేను కన్విన్స్ అవ్వను. అయ్యో ప్లీజ్ అండి, భోజనానికి రండి. నేను రానని చెప్తున్నాను కదా, ఎందుకలా ఫోర్స్ చేస్తున్నావు? అత్తయ్య గారు విన్నారు కదా సౌండ్, అది మ్యాటర్. అసలు వాడికి కాదు, దీనికి బుద్ధి లేదు. అదేంటమ్మా అలా అంటున్నావు? లేకపోతే ఇదేదో బోడి పనిష్మెంట్ అని చెప్తే ఒక ఆడపిల్ల అన్ని పనులు చేసుకుంటూ వచ్చింది కదా. ఇంత చేసి వండి వార్చి ఇక్కడ పడేసి మీ చావు మీరు చావండని ఇంత పిండాకుడు పడేసి పోయి రెస్ట్ తీసుకోకుండా ఇప్పుడు భోజనం చేయమని వాడిని బ్రతిమలాడుతుంది. ఇంతకన్నా పిచ్చిదుంటుందా? అవును నానమ్మా, నువ్వు చెప్పిందే కరెక్టు. నిజంగా వదినే పిచ్చిదే. పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం ఏంటి నానమ్మా? మా మమ్మీ పెట్టిన పనిష్మెంటు ఓన్లీ ఇల్లంతా డెకరేషన్ చేసి శుభ్రం చేయడమే కదా, వండి పెట్టమని కాదు కదా. అంటే ఏంట్రా, వండి పెట్టదా? ఎందుకు పెట్టాలే? ఎందుకు పెట్టడం ఏంటి? ఏ తన ఇంటి కోడలు కదా. ఏమన్నావు మళ్ళీ చెప్పు. ఇంటి కోడలు కదా, మరి ఇంటి కోడల్లాగా చూస్తున్నారా? మా వదిన్ని ఇంటి కోడల్లాగా ట్రీట్ చేస్తున్నారా మీరు? అంటే మీ అందరికీ అవసరం ఉంటే తన ఇంటి కోడలు, మీ అవసరం లేకపోతే గనుక
తనెవ్వరికి కానిది, అంతే కదా? మమ్మీ, ఇవాళ నీకు వీళ్ళు భజన చేస్తున్నారని వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, కానీ ఏ రోజుకైనా నీకు అండగా నిలబడేది మాత్రం వీళ్ళు కాదు, మా వదినే. చూడండి, మీకు నా మీద కోపం ఉంటే తిట్టండి, లేదంటే కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఏయ్, ఏం చేస్తున్నావ్? వదలండి, మీకు నా మీద కోపం ఉంది కదా. చెప్తున్నాను కదండి, మీకు కోపం ఉంటే నన్ను కొట్టండి, అంతేకాని అన్నం తినకుండా మాత్రం ఉండొద్దు. మీ బర్త్డే ఒక పండగలా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను, నాకు జీవితంలో మరపురాని రోజులా చేయాలనుకున్నాను. మీరు కూడా నిన్న రాత్రి నన్ను మెచ్చుకున్నారు కదా. మీకోసం ఇంత కష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేసిన నేను సరిగ్గా ఫంక్షన్ టైంకి మీ దగ్గర లేకుండా వెళ్ళానంటే కారణం లేకుండా ఉంటుందంటారా? ఫంక్షన్లో లేకపోవడం వల్ల నలుగురు 4 మాటలు అన్నారని చెప్పేసి అది నా తప్పు అని అత్తయ్య గారు నాకు పనిష్మెంట్ కూడా ఇచ్చారు. ఓకే, నేను ఆ పనిష్మెంట్ ని తీసుకున్నాను కదా. మీరే చెప్పండి, ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే తప్పని పరిస్థితిలో నేను వెళ్ళాను, అది తప్పు అని మీరు కూడా ఫీల్ అవుతున్నారా? మీ అమ్మగారు చెప్పిన దానికి నేను ఓటేస్తున్నానని మాత్రం చెప్పకండి. మీ మనస్సాక్షి ఏం చెప్తుందో అది మాత్రం చెప్పండి. ఒక మనిషి సహాయం కానీ తోడు కానీ కష్టంలోనే కదండి కావాల్సింది. సరే, అది వదిలేసేయండి. ఇప్పుడు నేను మీకు చెప్పకుండా వెళ్ళడం వల్ల మీరు బాధపడ్డారు, నాకు పనిష్మెంట్ ఇచ్చారు. ఓకే, నేను ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని భోజనానికి రమ్మంటున్నాను. ప్లీజ్ అండి, వచ్చి భోజనం చేయండి. ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి భోజనం చేయించినందుకు కావాలంటే రేపు కూడా నాకు పనిష్మెంట్ ఇవ్వండి. దానికోసం పనిష్మెంట్ గా తీసుకొని పనులన్నీ చేస్తాను, కానీ భోజనానికి రానని మాత్రం చెప్పకండి. ప్లీజ్ అండి. ఇంకేంటి అలా చూస్తున్నారు? వాడేమీ రాడు. స్టార్ట్ చేయండి. అడుగు, చరణ్ వస్తున్నాడు.